అనేది ఇంతకు ముందు విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అమ్మగారు, మీ వెండి కుంకుమ భరణ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. బంగారం లాంటి కొడుకే దూరం అయ్యాడు. దాన్ని దేవుడికి కానుగ్గా ఇచ్చేయండి. నువ్వు నన్ను అమ్మ అని పిలవకపోయినా పర్వాలేదు, కానీ ఇంతకు ముందు నిన్నెక్కడో చూసినట్టుందని మాత్రం అనకు బాబు. ఏందంటావు చెప్పు. ఇడ్లీ ఉందా? ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్లో పెడతారా? ప్లేట్లో. అది మామూలు ప్లేట్లో కాదు, స్టీల్ ప్లేట్లో. మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాసులు. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా? ఏంటిది? ప్రామిసరీ నోటు. ఎందుకు? ఎందుకంటే తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తారా? చి మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప రోజు అయితే సంతకం పెట్టవా? పెట్టు పెట్టు, దమ్ముంటే పెట్టవా? మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా. ఏదో సంతకం ఒక్కటంటే 3 పెట్టండి రా బావా. ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. గది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? ఏంటి నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడు ఆ పెళ్లి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్లో తీసుకొస్తామో అందులో స్పూన్లో తీసుకురా. చేతితో తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి వెళ్ళవా? నీళ్ళుతాడండి వెళ్ళమంటే. బాబు ఏం బాబు, వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసావు కదా. చొక్కా దుడిసేసుకుని వెళ్ళు. వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కా దుడుచుకోమంటాడేటి? ఏంటా ఈ ఇడ్లీయా టాబ్లెట్లా? టాబ్లెట్ లాంటి ఇడ్లీ. ఏంటి అక్కడ పెడతాడు మంత్రులు? ఇలా తీసుకురా. చేతికన్నా అక్కర్లేదా? బావా మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఏంటి 45 రూపీసా? చీప్. చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్. 5 రూపాయలు టిప్ ను ఉంచుకో. ఏం బడా అమ్మాజీ, ఈ గోల్డ్ సంచి తెరిచి పట్టుకో. అది అట్ట పట్టుకో. ఒకటి, ఇందులో 3 పెట్ట మరి. ప్లేట్లు గ్లాసులు గోన్ సంచులు పడేస్తున్నాడు. నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని. 15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను. 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్లు పెడతావని తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో, నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు మిగతా జరగ. రుక్మణి లే, నీ గుంజుతాండి. నే గుంజుతాలే, నువ్వు అత్తమ్మకి సాయం చేయపో. బొమ్మంటుంటే గుంజుగులు. ఏం రాధాబాయి చెయ్యేస్తున్నావేంటి? నీ సాయం కావాలి. నీకే బాగానే ఉన్నావుగా షోడాకాయలాగా. మా అన్న నా పెండ్లి చేస్తాడంట. చేసుకో, మంచిదేగా. నా పెండ్లి కొడుకు మంచోడు కాదు. మంచోడు కాదంటే దొంగ కాదు, గుండా కాదు. మరెవరు? ఆడొట్టి అవులగాడు, మనకేం తెలియదు. ఇప్పుడు వాళ్ళని మా అన్న తోలుకొస్తాడు. నువ్వు వాళ్ళకి మస్కా కొట్టాలే. గట్లా చూస్తావేంటి? ఆడపిల్లకి సాయం చేస్తే జరంత పుణ్యం వస్తుంది భయ్యా. దా దా. అమ్మా, మనకు పెళ్లి పిల్లని చూపించకుండానే మనం తీసుకొచ్చిన జాంగిరీలు మెత్తాడికి పత్తులు ఉండు బిడ్డ. ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా? అవు మళ్ళా. అయితే జర మంచిగా చోటు చేయించి తీసుకురా. తీసుకురండి. అమ్మో, ఇదేంటే పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుండా ఈ మొగ పోరాడు తీసుకొచ్చిండేంది? గదే నాకు సమజైతలేదు బిడ్డ. మేమిద్దరం ఫ్రెండ్స్ లేండి. ఎంత ఫ్రెండ్స్ ఏంది? ఇచ్చి పుచ్చుకునే అంత దోస్తి మాది. గట్లనా? నువ్వే విత్తావు కావే ముచ్చుకుంటారు. ఎందుకు బిడ్డ, అమ్మాయి చాయ్ తెచ్చింది, గది తీసుకున్నా ముందు. అవునవును తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా, పాటలు రావా? నువ్వంటే 2వ పెళ్ళోడివి. ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతుంది. పర్వాలేదు చెప్పు. ఒక పాట రాదమ్మా? ఆకు చాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశం చాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది. కావలించుకొని ధ్యానం చేస్తాంది. సంతోషం వస్తే అంతే, పక్కలని వాటేసుకుంటుంది. ఏంది బ్యాగ్ పక్కన ఎవరింటి వాళ్ళకి ఇచ్చే వాటేసుకుంటారా? ఆ కూరలు ఉంటేనే వాటేసుకుంటుంది. అమ్మో, మొదటి పిల్లలు అయితే చెప్పకుండా లేచిపోయింది. ఇది
సంబంధం నాకద్దు. అమ్మో ఈ సంబంధం నాకద్దని చెప్పారు కదా, ఈ సంబంధం నాకు